ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ జరీనా, మేరీ, తన్వి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. జరీనా, మేరీ, తన్వి. ఓకే, ఒక చాక్లెట్ని వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకుంటున్నారు. షీ డిస్ట్రిబ్యూటెడ్ ద చాక్లెట్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఓకే, ఎలా షేర్ చేసుకుంటున్నారంటే ఈ చాక్లెట్ అనేది మనకి చూడండి ఎన్ని ఈక్వల్ పీసెస్ చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఈక్వల్ పీసెస్ చేస్తుంది అనమాట. సో దీన్ని మేరీ 3 పీసెస్ తీసుకుంది, అలాగే తన్వి వచ్చి 3 పీసెస్ తీసుకుంది, నెక్స్ట్ జరీనా వచ్చి 4 పీసెస్ అనేది తీసుకుంది అనమాట. సో వీటిని ఫ్రాక్షనల్ ఫామ్లో ఎలా డినోట్ చేస్తామంటే, ఫ్రాక్షన్ అంటే పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఓకే, ఒక హోల్లో పార్ట్ని చూడండి. మేరీ మొత్తం చాక్లెట్ అంతా తీసుకుందా? తీసుకోలేదు. హోల్ చాక్లెట్ తీసుకోలేదు, జస్ట్ చాక్లెట్లో ఒక పార్ట్ మాత్రమే తీసుకుంది. చూడండి, జస్ట్ ఈ పార్ట్. ఓకే, 3 స్మాల్ పార్ట్స్ అనేవి తీసుకుందనమాట. అంటే దీన్ని మనం ఫ్రాక్షన్ అంటాము. ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్లో పార్ట్ని మనం ఫ్రాక్షన్ అంటాం. సో మేరీ ఎలా తీసుకుంది చూడండి, ఫ్రాక్షన్ పార్ట్ టేకెన్ బై మేరీ. సో ఫ్రాక్షన్ పార్ట్ టేకెన్ బై మేరీ అంటే టోటల్ ఈ చాక్లెట్, హోల్ చాక్లెట్ ఎన్ని ఈక్వల్ పీసెస్ చేస్తుంది? 10 ఈక్వల్ పీసెస్ చేస్తుంది. ఓకే, సో డినామినేటర్లో వచ్చి మనం 10 రాసుకుంటాం. తర్వాత మేరీ ఎన్ని పీసెస్ తీసుకుంది? ఇందులో ఓన్లీ 3 పీసెస్ అనేది తీసుకుంది అనమాట. కాబట్టి న్యూమరేటర్లో మనం 3 రాసుకుంటాం. సో ఫ్రాక్షన్ పార్ట్ టేకెన్ బై మేరీ ఈజ్ ఈక్వల్ టు 3/10. సో నెక్స్ట్ వచ్చి తన్వి చూస్తే ఫ్రాక్షన్ పార్ట్ టేకెన్ బై తన్వి ఈజ్ ఆల్సో 3/10. ఎందుకంటే తన్వి కూడా 3 పీసెస్ తీసుకుంది. అవుట్ ఆఫ్ 10 పీసెస్, మొత్తం 10 పీసెస్లోంచి 3 పీసెస్ మాత్రం తీసుకుంది. కాబట్టి 3/10. ఓకే, టోటల్గా ఎన్ని పీసెస్ అనేది డినామినేటర్లో రాసుకుంటాము, ఎన్ని పీసెస్ తీసుకుంది అనేది న్యూమరేటర్లో రాసుకుంటాం. నెక్స్ట్ జరీనా చూస్తే 4 పీసెస్ తీసుకుంది. 4 అవుట్ ఆఫ్ 10, మొత్తం 10 పీసెస్కి జరీనా వచ్చి 4 పీసెస్ తీసుకుంది అనమాట. సో 4/10. ఓకే, ఇక్కడ చూడండి, we know that if a by b is a fraction, then a is called numerator and b is called denominator. a by b ఫ్రాక్షన్ అయితే ఏని మనం న్యూమరేటర్ అంటాము, బీని మనం డినామినేటర్ అనేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే we know that fractions with same denominators are called like fractions. సేమ్ డినామినేటర్స్ ఉంటే ఆ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి 3/10 అండ్ 4/10 ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇక్కడ ఈ ఫ్రాక్షన్ చూసినట్టయితే 3/10, ఇందులో డినామినేటర్ వచ్చి 10. 4/10 చూసినట్టయితే ఇందులో కూడా డినామినేటర్ వచ్చి 10. సో సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే 3/10 అండ్ 4/10 ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇది చూడండి, కెన్ యూ గివ్ 3 more లైక్ ఫ్రాక్షన్స్ విత్ డినామినేటర్ 10 అన్నారు. సో డినామినేటర్ 10తో మనం ఇంకొక 3 లైక్ ఫ్రాక్షన్స్ చెప్పాలి. సో చూడండి, ఇక్కడ సో డినామినేటర్ అనేది 10 ఉండాలి. కాబట్టి ఒక ఫ్రాక్షన్ వచ్చి 5/10 అని రాస్తున్నాను. ఓకే, ఇంకొక ఫ్రాక్షన్ వచ్చి 7/10 అని రాస్తున్నాను. ఇంకొక ఫ్రాక్షన్ వచ్చి 3/10 అని రాస్తున్నాను. చూడండి, 3 ఫ్రాక్షన్స్లో కూడా డినామినేటర్ అనేది 10. సో డినామినేటర్ సేమ్ ఉంది. ఈ 3 ఫ్రాక్షన్స్ని మనం ఏమంటామంటే లైక్ ఫ్రాక్షన్స్ అనేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూస్తే టోటల్గా దీన్ని 4 పార్ట్స్ చేసాము. 4 పార్ట్స్కి ఎన్ని పార్ట్స్ షేడ్ చేస్తుంది అంటే 1 పార్ట్ షేడ్ చేస్తుంది. కాబట్టి టోటల్ పార్ట్స్ డినామినేటర్లో రాసుకోవాలి. 4 పార్ట్స్. ఈ ఫిగర్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేసాం. చూడండి, 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ చేసాం. దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. అలాగే ఎన్ని పార్ట్స్ అనేది మనం తీసుకున్నాం, ఎన్ని పార్ట్స్ షేడ్ చేసామంటే 1 పార్ట్ అనేది తీసుకున్నాం, షేడ్ చేసింది. కాబట్టి ఆ 1 అనేది మనం న్యూమరేటర్లో అనేది రాసుకోవాలి. సో ఈ పిక్చర్ వచ్చి మనకి 1/4ని డినోట్ చేస్తుంది.
నెక్స్ట్ ఈ పిక్చర్ వచ్చి టోటల్గా దీన్ని ఎన్ని పార్ట్స్ చేసామంటే 4 పార్ట్స్ చేసాము, అది డినామినేటర్లో రాసుకోవాలి. ఎన్ని పార్ట్స్ షేడ్ చేసామంటే 2 పార్ట్స్ అనేది షేడ్ చేసాం, దాన్ని న్యూమరేటర్లో రాసుకోవాలి. దీన్ని 2/4 అని డినోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు మనం యాడ్ చేయాలి. సో ఈ రెండు యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇచ్చిన ఫిగర్ని 4 పార్ట్స్ చేసుకున్నాం కదా, అందులో ఇక్కడ 1 పార్ట్ షేడ్ చేసాము, ఇక్కడ 2 పార్ట్స్ షేడ్ చేసాం. ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 2 పార్ట్స్. ఇక్కడ చూడండి 1 + 2 మొత్తం ఎన్ని పార్ట్స్ షేడ్ చేస్తున్నాం? 3 పార్ట్స్ షేడ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసాం మనం? 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి డినామినేటర్లో 4 రాయాలి. ఎన్ని పార్ట్స్ షేడ్ చేసాము? 3 పార్ట్స్ షేడ్ చేసాం కాబట్టి న్యూమరేటర్లో 3 రాయాలి. ఓకే, 3/4 అనమాట. సో 1/4 + 2/4 = 3/4. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఈ క్వశ్చన్ చూస్తే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసాం? ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం. చూడండి 1 2 3 కాబట్టి దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం మనం? 1 పార్ట్ తీసుకున్నాం, 1 పార్టే షేడ్ చేసాం. ఓకే, కాబట్టి అవన్నీ న్యూమరేటర్లో రాసుకోవాలన్నమాట. అలాగే దీన్ని చూసినట్టయితే ఇది కూడా సేమ్, 3 ఈక్వల్ పార్ట్స్ చేసాము కాబట్టి డినామినేటర్లో 3 రాయాలి. ఓన్లీ 1 పార్ట్ మనం షేడ్ చేసాము కాబట్టి న్యూమరేటర్లో 1 రాయాలి. ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్. ఓకే, డినామినేటర్లో 3. నెక్స్ట్ ఎన్ని పార్ట్స్ షేడ్ చేసామంటే ఇక్కడ 1, ఇక్కడ 1 + 1 2 పార్ట్స్. ఇదిగో చూడండి 2 పార్ట్స్ షేడ్ చేసాం కాబట్టి న్యూమరేటర్లో 2 వస్తుంది అనమాట. సో 2/3 దీన్ని మనం 2/3 అని చెప్తాం. 1/3 + 1/3 = 2/3. ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, పిక్చర్ లేకుండా జస్ట్ 1/10 + 3/10. సో ఇక్కడ డినామినేటర్ వచ్చి సేమ్ ఉంది కదా, సేమ్ ఉన్నప్పుడు సేమ్ అదే డినామినేటర్ వస్తుంది రిజల్ట్లో కూడా. న్యూమరేటర్స్ వచ్చి యాడ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ 1 + 3, చూడండి 1 + 3 1 + 3/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/10 అనమాట. ఓకే, ఈ విధంగా మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ షేడ్ అండ్ రైట్ ద ఫ్రాక్షన్ ఇన్ బాక్సెస్ గివెన్ బిలో. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ షేడ్ చేసిన దాని ప్రకారం మనం ఫ్రాక్షన్ రాయాలి. తర్వాత ఇక్కడ యాడ్ చేసేసి ఇది షేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి 4 అనేది మనం డినామినేటర్లో రాసుకోవాలి. ఓకే, ఎన్ని పార్ట్స్ షేడ్ చేస్తున్నారంటే ఓన్లీ 1 పార్ట్. ఆ 1 అనేది మనం న్యూమరేటర్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఈక్వల్ పార్ట్స్ 1 2 3 4 కాబట్టి 4 డినామినేటర్లో రాయాలి. ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు? 1 2 కాబట్టి 2 అనేది మనం న్యూమరేటర్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తే చూడండి కామన్ డినామినేటర్ 4 ఇక్కడ రాయండి. ఓకే, న్యూమరేటర్స్ వచ్చి యాడ్ చేయాలి. ఇక్కడ 1, ఇక్కడ 2, 1 + 2 3. ఓకే, 3/4 వస్తుంది అనమాట. ఇక్కడ 3 పార్ట్స్ షేడ్ చేయాలి మనం, ఎందుకంటే న్యూమరేటర్లో ఉంది 3 ఉంది కదా, 3 పార్ట్స్ మనం షేడ్ చేయాలి. ఓకే, ఇలా మనం 3 పార్ట్స్ షేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే 3/4ని రిప్రజెంట్ చేస్తుంది. సో డినామినేటర్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ 4 వచ్చింది. న్యూమరేటర్స్ మాత్రం మనం యాడ్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది చూస్తే ఇది దీన్ని ఏ ఫ్రాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది? చూడండి డినామినేటర్లో ఎంత రాయాలి? ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అయి ఉన్నాయి? 1 2 3 4 5 6 ఈక్వల్ పార్ట్స్ అయి ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 6 రాయాలి. ఎన్ని పార్ట్స్ షేడ్ చేస్తున్నాం మనం? 1 పార్ట్ షేడ్ చేసాం కాబట్టి న్యూమరేటర్లో 1 రాయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయంటే 6 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ షేడ్ చేస్తున్నామంటే 3 పార్ట్స్ షేడ్ చేస్తున్నాం. సో దీని ఆన్సర్ వచ్చి డినామినేటర్ సేమ్ ఉంది కదా, చూడండి డినామినేటర్ అదే రాయాలి ఇక్కడ. ఓకే, డినామినేటర్ 6, ఇక్కడ కూడా 6 ఈక్వల్ పార్ట్స్ షేడ్ చేసాం, 6 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసాం మనం దీన్ని. నెక్స్ట్ ఎన్ని షేడ్ చేసామంటే చూడండి యాడ్ చేయాలి కదా, ఈ రెండు యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ 1 పార్ట్
చూడండి ఒక పార్ట్ ఇక్కడ షేడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 పార్ట్స్, ఆ 2 పార్ట్స్ కూడా ఇందులో షేడ్ చేద్దాం. సో మొత్తం ఎన్ని పార్ట్స్ షేడ్ చేసినట్టు అయింది? 3 పార్ట్స్ అనేది షేడ్ చేసినట్టు అయింది. సో 3 అనేది మనం న్యూమరేటర్లో 3 కాదు, ఓకే 3, ఇక్కడ 3/6 కాదు 2/6, 2 పార్ట్సే కదా షేడ్ చేసాం. సో 2/6. సో 1/6 + 2/6 ఈజ్ ఈక్వల్ టు 3/6. నెక్స్ట్ ఫైండ్ ద సమ్స్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు దాకా చేసాం కదా మనం 6/9 + 2/9. సో కామన్ డినామినేటర్ వచ్చి 9, డినామినేటర్లో 9 రాసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. న్యూమరేటర్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో న్యూమరేటర్ యాడ్ చేస్తే 6 + 2, ఓకే 6 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 2 అంటే 8/9, 9 మామూలుగా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కామన్ డినామినేటర్ వచ్చి 11 రాసుకోవాలి. నెక్స్ట్ న్యూమరేటర్స్ వచ్చి మనం యాడ్ చేయాలి. న్యూమరేటర్స్ ఏంటి 2 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 7 అంటే 9/11. అదేవిధంగా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి చేద్దాం చూడండి. డినామినేటర్ కామన్ డినామినేటర్ వచ్చి 22 కాబట్టి ఇక్కడ మనం 22 రాయాలి. న్యూమరేటర్స్ వచ్చి 9 ఇంకా 8 కాబట్టి ఇక్కడ మనం 9 + 8, 9 + 8 చేస్తే మనకి ఏమవుతుంది 17/22. సో ఇక్కడ ఇది చూస్తే కామన్ డినామినేటర్ 15. నెక్స్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేస్తే 8 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 + 2 అంటే 10/15. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ మనం చేసుకోవచ్చు.